ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ బాగా వాష్ చేసిన ఒక 5 ముక్కలు తీసుకున్నానండి, చేప ముక్కలని. అందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ 65 మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి పేస్టు. అలాగే హాఫ్ లెమన్ అండి, జ్యూస్ని పిండుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఫిష్ మసాలాని ఫిష్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టాలండి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలను ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఇది మీడియం టు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్క పక్క 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో పక్క టర్న్ చేశాక కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, క్రిస్పీ అయిన ఫిష్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.